గుడ్ ఈవినింగ్ వైజాగ్. మన వైజాగ్లో మా ఇంటి బంగారాన్ని మీ ఇంటి బంగారంగా తీసుకుని ఇంత బ్రహ్మాండమైన సక్సెస్ మీట్ పెడుతున్నారంటే ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. సినిమా గురించి, నా అనుభవం గురించి చిన్నగా చెప్తాను. కరెక్ట్గా 1 year ముందర నందిని గారు నాకు ఫోన్ చేశారు. నందిని గారు కాల్ అయితే నేను తీస్తాను. అందరూ అంటూనే ఉన్నారు, నందిని గారు అంటే చాలా భయపడుతూ వచ్చామని. అంత భయపడుతున్నారా మిమ్మల్ని చూసి? నాకు మోస్ట్ గోల్డెన్ హార్టెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అంటే నందిని గారే. సో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా ఒక 10 seconds, సమంత గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, యాక్ట్ చేయబోతున్నారు, నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీరు చేస్తారా? కోర్స్ అన్నాను. ఫోన్ పెట్టేశారు. మళ్ళీ 5 నిమిషాల్లో ఫోన్ చేసి, ఓ బై ద వే మేకప్ లేకుండా యాక్ట్ చేయాలి, చేస్తారా? ఓకే ఓకే బాయ్ పెట్టేశారు. అంతే, మాయమైపోయారు అంతే. ఇంకా 3 months అయింది, ఒక 4 months అయ్యే అంతే. సైడ్ ఎక్కడో ఉండింది. సడన్గా మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చి మన షెడ్యూల్ వేసాం, ఇవి డేట్స్, వచ్చేస్తున్నారంటే చాలా చాలా విధాలుగా కింద మీద పడాల్సి వచ్చింది సినిమా చేయడానికి. కానీ ఏంటో తెలియదండి, ఆ ఫస్ట్ కాల్ నుంచి క్యారెక్టర్ కూడా వినకుండా వీళ్ళిద్దరూ ఈ సినిమా చేస్తున్నారు అన్నప్పుడు మనసులో ఏదో కలిగింది. తెలియకుండా ఒక ప్రేమ కలిగింది, ఒక అభిమానం ఉండింది, నెరవేర్చాలని ఒక కోరిక కలిగింది. అండ్ షూటింగ్కి వచ్చిన తర్వాత అడగక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఎంత టాలెంట్, ఎంత ఎనర్జీ, ఎంత డైనమిజం సెట్లో. ఎవ్రీ డే వాజ్ అ లేబర్ ఆఫ్ లవ్. మా ప్రతి ఒక్క సీన్, మాకు ఒక షాట్ ఉన్నా కూడా, ఫుల్ సీన్ ఉన్నా కూడా, వీ లవ్డ్ వాట్ వీ డూయింగ్. సో మనసారా మేము ఒక స్టార్డమ్ అయినా, ఒక సెలబ్రిటీ స్టేట్ అన్నీ పక్కన పెట్టేసి మేము ఆర్టిస్ట్గా మేముగా వచ్చి సినిమాలో యాక్ట్ చేసిన దానికి ఇది నిజంగా చాలా స్పెషల్ సినిమా. అండ్ నేను ప్రతి ఒక్కరి పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, అవసరం కూడా లేదు, అందరూ చెప్తూనే వచ్చారు. ఐ వాంట్ టు సే, చాలా కారణాలకి దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను చాలా రేర్గా ఇంత గషింగా మాట్లాడతాను. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, రాజు గారు మీ గురించి నేను తర్వాత చెప్తాను. నా ఎదురుకుండా కనిపిస్తున్న బోత్ దీస్ బ్యూటిఫుల్ విమెన్, సమంత గారు అండ్ నందిని గారు, ఫ్రమ్ ద హార్ట్. ఒక బ్యూటీ ఒకటే కాదు, ఒక డిటర్మినేషన్ ఒకటే కాదు, సక్సెస్ అంటే ఒక సక్సెస్ కోసం కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కాదు. మోర్ దెన్ ఎవ్రీథింగ్ దేవ్ గాట్ హార్ట్ అండ్ దేవ్ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. అండ్ ఆ టాలెంట్కి, ఆ హార్డ్ వర్క్కి, ఆ హార్ట్కి ఈ సినిమాలో ఇంత బ్రహ్మాండమైన ఒక రెస్పాన్స్ వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు, ఇట్స్ బీన్ వండర్ఫుల్ టు మీట్ యూ. మిమ్మల్ని మీట్ అయ్యే ముందర నేను మీ వరకు, మీ ఫ్యామిలీ మ్యాన్ చూసి మీకు ఫ్యాన్ అయిపోయాను అప్పుడే. అండ్ టు నో యూ అగైన్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఇట్స్ బీన్ రియలీ సో వండర్ఫుల్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ, హిమాంక్. అండ్ మన సినిమాలో ఇంకొక ఎవరు ఎదురు చూడలేదు, ఇంకొక స్టార్, తస్సదియా సాంగ్ కానీ, ఆ హుక్ స్టెప్ కానీ, అది వైరల్ అవ్వడం కానీ, పోనీ యూ రాక్డ్ దట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ సారీ, ఇంకొక మాట చెప్పేసి నేను మైక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విమెన్ పవర్, సో ఫ్యాంటాస్టిక్, కాళికాదేవిగా ఉండాలి, ఇది చాలామంది చాలా విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. నాకు యుఎస్ కానీ ఇక్కడ కానీ ప్రతి ఒక్క చోట నుంచి ఒక్క రివ్యూ మాత్రం, చాలా అద్భుతమైన ఒక విషయం మాత్రం నాకు మళ్ళీ చెప్తున్నారండి సినిమా చూసిన వాళ్ళు. ఐ మస్ట్ షేర్ ఇట్ హియర్. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మ్యారేజ్లో ఒక ఆడదానికి నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించి సపోర్ట్ చేసి అండగా నిలబడే ఒక మగవాడిని చూసి ఎలాగుండాలన్నది మేము నేర్చుకున్నాం అన్నది చాలామంది చెప్పారు. సో ఫర్ క్రియేటింగ్ those kind of positive male characters and stereotypes, hats off to all of you.
సో నా కృతజ్ఞతలు ఇంతటితో నేను ఆపుకుంటాను. ఐ జస్ట్ వాంట్ టు సే మా ఇంటి బంగారం ఇంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, మీరు చేస్తారన్న పూర్తి నమ్మకంతో ఈ అవకాశం మళ్ళీ కలిగించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అగైన్ వైజాగ్ యు రాక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, గౌతమి గారు మీ మాటల్లో ఎంత ప్రేమగా ఆ ప్రేమ తెలుస్తోంది మా అందరికీ కూడాను. అండ్ మీరు ఎంత చక్కగా ఈ మూవీ సెట్స్లో ఎంజాయ్ చేశారు అండ్ మీ క్యారెక్టర్ని సొంతంగా ఎంత ఎంజాయ్ చేశారు అనేది కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ముందే ఎవర్ గ్రీన్ అని పిలుస్తానని చెప్పి గ్రీన్ సారీ వేసుకొచ్చేసారు ఆవిడ.